స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో, ఫైనల్‌గా అయితే మనకు గుడ్ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట. సో, స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. సో, ఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సెలింగ్ కోసం అయితే ఫైనల్‌గా వితిన్ 2 డేస్‌లో అయితే మనకు కౌన్సెలింగ్ సంబంధించి అప్డేట్ వస్తుంది అన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. సో, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. సో, మనకు 38 ఫార్మసీ కాలేజెస్ నుంచి మాత్రమే మనకు అప్డేట్ అయితే రావాల్సి ఉంది. సో, వాళ్ళ నుంచి ఎప్పుడైతే మనకు జియో అనేది ఇష్యూ అవుతుందో వెంటనే మనకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేస్తుందనమాట. సో, దీనికి సంబంధించి మనకు ఇవాళ అయితే అప్డేట్ వచ్చిందనమాట. సో, నిన్న అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది. సో, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! సో, ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే వితిన్ 2 డేస్‌లో మనకు ఆ కాలేజెస్ నుంచి ఆల్మోస్ట్ మనకైతే జియోలనేటివి పాస్ చేసేసారంట. సో, కాబట్టి మనకు వితిన్ 2 డేస్‌లో బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సెలింగ్ సంబంధించి అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో మనకు కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్స్ అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో, గైస్ మీరిప్పుడు ఏం చేయాలంటే మీరైతే రెడీగా అయితే కాలేజెస్ మొత్తం కూడా పెట్టుకోండి. సో, ఆల్రెడీ నేను టాప్ కాలేజెస్ వీడియో కూడా చేసి పెట్టాను మన ఛానల్‌లో. ఒక్కసారి అయితే వెళ్లి చూడండి. ఇంకో విషయం ఏమంటే మీరు దూరం ఉన్న కాలేజెస్ అయితే నేనైతే రికమెండ్ చేయను గైస్. రెఫర్ చేయను. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇష్యూ అయితే ఫేస్ చేశారు. అంటే సఫర్ అయ్యారనమాట. కాలేజెస్ అయితే దూరం వచ్చేసాయి. సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ మీకు మంచి కాలేజ్ వస్తుందో రాదో మనకు క్లారిటీ అయితే ఉండదు. సో, గైస్ మీరేం చేస్తారంటే కింద కామెంట్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైమ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా కాలేజ్ అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు రిప్లై రాకుంటే మాత్రం నా నుంచి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్‌లో అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మీరైతే రెడీగా ఉండండి. కాలేజెస్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి కౌన్సెలింగ్‌కైతే.